రండి రండి. రండమ్మా. శామ్ రామ్మా, కూర్చోండి. కూర్చోండి. రండి కూర్చోండి. పద్మ వదిన, నేను మాత్రమే వడ్డిస్తాను. సరే. చెల్లి, శామ్కి ఇక్కడ పద్ధతులన్నీ ఎలా తెలిసాయంటావు? భలే ఉన్నావక్క నువ్వు. కంప్యూటర్ ఉంటుందిగా, చూసి నేర్చుకుని ఉంటుంది. ఓ, అయినా వాళ్ళమ్మ అన్ని నేర్పించి పంపించిందని చెప్పింది కదా. అమ్మా, అందరూ తినండి. చెల్లి, మన ఇల్లు ఇలా కలకల్లాడుతాం చూసి చాలా రోజులైంది కదూ? అవునక్క, అంతా శామ్ చలవే. అమ్మవారికి పెట్టిన వాటినే తినాలా? తిను. నన్నింత ఫీల్ అయ్యేలా చేసి నువ్వెలా హ్యాపీగా ఉంటావో నేను చూస్తాను. రాత్రికి నువ్వు తినబోయే ఫుడ్ మొత్తం సాల్ట్తో నిండిపోతుంది. అప్పుడు హ్యాపీగా ఉప్పు కలిపిన ఫుడ్ తిని చక్కగా నిద్రపోదావు కానీ. పద్మ వదిన, నేనే తీస్తా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఈ సంవత్సరం బొమ్మల కొలువులో నీదే హైలైట్ అమ్మా. చాలా బాగా పెట్టావమ్మా. 10 ఏళ్ల పాటు చల్లగా ఉండు. చల్లంగా ఉండు తల్లి. నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండమ్మా. అమ్మా సమంత, నీ వంటలన్నీ చాలా బాగున్నాయమ్మా. నిన్ను చేసుకోపోయేవాడు చాలా అదృష్టవంతుడమ్మా. నువ్వు చేసిన వంటలు ఎంత బాగున్నాయో, నువ్వు పెట్టిన బొమ్మలు ఎంత బాగున్నాయో. నువ్వు చల్లగా ఉండాలమ్మా. థ్యాంక్ యూ బామ్మ. వస్తానమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.